మంది వచ్చి ఆ ధ్యానంలో పాల్గొని వాళ్ళు చెప్పే మాటలు వింటూ సంపూర్ణ ఆరోగ్యం పొందుతారని మరీ కోరుతున్నాం. రెండు కళ్ళు మూసుకుని మీ శ్వాసను మీరు గమనించండి. ఎలా ఊపిరి తీసుకుంటున్నాం, ఎలా వదులుతున్నాం. ఎవరు గట్టిగా ఊపిరి తీయద్దు, గట్టిగా వదలద్దు. గమనించండి. దీనివల్ల మీకున్న ఆలోచనలన్నీ తగ్గుముఖం పడతాయి. ఎప్పుడైతే ఆలోచనలు తగ్గుతాయో, ఎప్పుడైతే మన ఆలోచనలు శూన్యమవుతాయో అప్పుడు మనం ఆ విశ్వమయ ప్రాణశక్తిని మనలోకి తీసుకుంటాము. 405 మంది పిల్లలు ఉన్నారమ్మా. ఒకసారి మీరు మాకు దయతలిస్తే ఒక రోజుల్లో మా స్కూల్లో మీ కార్యక్రమం పెడతామమ్మా. ఎందుకంటే పిల్లల్లో ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల చదువు సంగతి పక్కన పెట్టండి. తల్లి చెల్లి ఎవరు, అసలు సొసైటీ ఎవరు, అమ్మ అంటే ఎవరు, నాన్న అంటే ఎవరు, అసలు మనం ఏ విధంగా వెళ్తున్నాం. కొంతమంది ఇప్పుడు పదంపురం వెళ్తారు, అక్కడ డ్యాన్స్ ఉందని చూసారా. డ్యాన్స్ అంటే ఏమిటి? జీవితమే ఒక డ్యాన్స్.